ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ అష్టయోగ విద్యాపీఠం వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 సెప్టెంబర్ 2వ పక్షం అనగా ఈ యొక్క 15 నుండి 30 వరకు ఎలా ఉంటుంది. నెక్స్ట్ ధనుర్రాశి. ధనుర్రాశిలో మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1 పాదం కలిపి ధనుర్రాశి కిందికి వస్తుంది. ధనుర్రాశి వారికి మీ రాశిధిపతి మీకు 6వ ఇంట్లో ఉన్నాడు. దీని మూలంగా కొంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. క్రానికల్ డిసీజెస్ లాంటివి వస్తాయి. అలాగే కటి ప్రదేశం అంటాం కదా, ఈ కటి ప్రదేశం ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, జాయింట్స్ దగ్గర ఏ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువ ఇవ్వటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఈ టైంలో ఎక్కువ అవుతాయి. కాబట్టి వీటి నుండి మీరు బయటపడాలంటే త్వరగా ముఖ సంబంధమైన అనారోగ్య సమస్యలు, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు వీటికి సంబంధించిన విశేష అవయవాలు కూడా ప్రాబ్లం జనరేట్ చేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక ధనుర్రాశి వారికి ఉద్యోగంలో మీకు తీసుకున్నట్లయితే ఉద్యోగ స్థానం మీకు ధనుర్రాశి వారికి 10th హౌస్ మీకు కన్యారాశి అవుతుంది. కన్యారాశిలో మీకు ఎవరున్నారు 17 నుంచి ఆ 2 రోజులు మీకు ఇక్కడ ధనుర్రాశి వారికి భాగ్యంలో రవి ఉన్నాడు. 17 నుంచి ఇక్కడ కేతువుతో కలిసి ఉంటున్నాడు రవి. కేతువుతో కలిసి ఉండడం వైరాగ్యము ఉంటుంది. అట్ ద సేమ్ టైం రవి 10th హౌస్లో ఉన్నాడు కాబట్టి కేంద్రంలో యోగించాలి. కాబట్టి మీరు చేపట్టే పనులలో త్వరితగతిన మనకు ప్రాసెస్ జరిగి ముందుకు రావడానికి అవకాశాలు, తోడ్పడే అవకాశం స్పష్టంగా ఉంది. కింద స్క్రోల్ అయిన నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అట్ ద సేమ్ టైం యోగాసనాలు కూడా వేసి చూపిస్తారు.